హలో గైస్, వెల్కమ్ టు మై బర్త్డే వ్లాగ్. ఈ రోజు మన కుచ్చి పుచ్చి బర్త్డే వ్లాగ్ చేసేద్దామా? నా బర్త్డే అని చెప్పి నువ్వేంది ఇంత సోకులు పడుతున్నావు? ఎందుకు నా అందాన్ని చూస్తుంటే నీకు కుళ్ళుగా అనిపిస్తుంది కదా? అది కాదమ్మా తల్లి, నువ్వు మరీ ఇంత అందంగా అనిపిస్తున్నావు కదా, నీకు దిష్టి తగలకుండా ఉండడానికి చెప్తున్నా అంతే. నువ్వు అలా చెప్పకు, నాకు చాలా సిగ్గేస్తుంది. సరే కానీ మన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పవా? అయ్యా, అది నేను మర్చిపోయినా. నిన్న నాకు చాలా మంది వరకు బర్త్డే విషెస్ చెప్పారు. మీ అందరికి రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ వీడియోలో చెప్పిస్తున్నా. అందరికి థ్యాంక్ యూ సో మచ్. అవును గైస్, ఇంతకీ శివ అవుట్ఫిట్ ఎట్లా ఉంది? నేనే సెలెక్ట్ చేసిన, ఎట్లుందో కామెంట్ చేయండి. సరే, అదన్నీ పక్కన పెట్టేస్తే ఈ రోజు మనం బర్త్డే సందర్భంగా గుడికి వచ్చేసినాం అనమాట. మీ అందరికి తెలిసిందే కదా లాస్ట్ ఇయర్ మాకు ఎట్లా జరిగిందో, కానీ దేవుడి దయ వల్ల ఈ ఇయర్ అలాంటిది ఏమీ జరగలేదు. సో చాలా ప్రశాంతంగా మేమైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని మేము ఇంటికి వచ్చేసరికి డెకరేట్ చేసే వాళ్ళు అయితే ఇంటి దగ్గర మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా శివ కోసం స్పెషల్ గా నేనైతే బ్యానర్ ప్రిపేర్ చేపించాను. ఇంకా అదైతే సినిమా ఫ్లెక్సీ లాగానే ఉంది, సేమ్ మస్తు నచ్చింది నాకు. ఇది చూడంగానే నేనైతే సర్ప్రైజ్ అయిపోయినా, ఎందుకంటే నాకు తెలియకుండానే చేసింది సింధు. అంతా మంచిగా జరుగుతుంది అనుకునే లోపే లాస్ట్ మూమెంట్ లో నాకు ఇట్లా జరుగుతుందని అస్సలు అనుకోలేదు నేను. అసలు ఏం జరిగిందో, మేము సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తా.